ఇందు రాజు ఇద్దరు కలిసి అయితే ఇంటికైతే వస్తారు. ఇంకా అలా వచ్చిన తర్వాత ఇంక రేఖకి అందరికీ షాక్ అనమాట. ఇంకా అపర్ణ అయితే ఏంటి రాజు, ఏంటి ఈ దెబ్బలన్నీ, ఏం అలా ఉన్నావు అని చెప్పని అడిగితే, కొంతమంది దాష్టికానికి నేను ఇలా అయినాను, చిన్న యాక్సిడెంట్ అయిందిలే అమ్మమ్మ అన్నట్టుగా రాజు అయితే అంటాడు. నాకేదో ఇది యాక్సిడెంట్లు అయ్యేలాగా లేదే అని చెప్పనని ఇంకా రేఖ వాళ్ళ అన్న అయితే మాట్లాడేటప్పటికి ఇంకా తను ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. నేను వచ్చిన ప్రతిసారి పిన్ని ఏదో ఒకటి అంటూనే ఉంటుంది కదా, అయినా ఈరోజు ఏంటి సైలెంట్గా ఉంది అని అంటూ ఉంటే, ఇంకా దీని గురించి వదిలేయండిలే అని చెప్పని అంటూ ఉంటే, ఇంకా నందు అయితే వచ్చి మీరు వదిలేసినా నేనైతే వదలను బావా, ఈ విషయంలో మీకు ఇలా జరగడానికి కారణం ఎవరో నేను తెలుసుకుంటాను అని చెప్పనని తనైతే మాట్లాడుతుంది. ఇంక ఇందు కూడా అయితే రేఖ ఇదంతా చేసింది అన్న విషయాన్ని అయితే కూడా బయట పెట్టకుండా ఉంటుంది. ఇంకా ఇందులో వచ్చిన మార్పును చూసి నందు అయితే అక్క నేను ఒక విషయం అడుగుతాను చెప్తావా అంటే, సరే అడుగు నందు అని అంటే, నువ్వు రాజు అసలుకెవరు, ఎందుకు పెదనాన్నలాగే ఉన్నాడు అని చెప్పని అంటూ ఉంటే, తను ఎవరో కాదు మన అత్త కొడుకు స్వరాజ్యు అని చెప్పని అనేటప్పటికీ ఇంకా చాలా సంతోషపడుతుంది నందు కూడా. అక్క మన కుటుంబంలో కూడా ఇంకా ఒక్కొక్కరు బతుకున్నారు అని చెప్పనంటే చాలా సంతోషంగా ఉంది కదా, అలాగే మా అమ్మ నాన్న మీ అమ్మ నాన్న కూడా బతుకుంటే ఇంకా ఎంత బాగున్నావు కదా అన్నట్టుగా ఇంకా నందు అంటూ ఉంటే, ఇంకా పోయిన వాళ్ళని మనం తీసుకురాలేం కదా, ఉన్న వాళ్ళతోనే మనం వాళ్ళ బాగోగులు చూసుకోవాలి అన్నట్టుగా ఇంకా ఇందు కూడా అయితే అంటుంది. ఇంకా అలా చెప్పిన తర్వాత అపర్ణకైతే మాత్రం రేఖ మీదే అనుమానం వస్తుంది. చెప్పు రాజు, నిజంగా నీకు యాక్సిడెంట్ అయిందా, లేదంటే ఆ రేఖ నిన్ను ఇలా చంపించాలని చూసిందా అని అనేటప్పటికీ ఇంకా అయ్యో అమ్మమ్మ అదెందుకు అలా అనుకుంటావు, అయినా నన్ను చంపించాలని చెప్పని అనుకుంటే అంత ధైర్యం తనకు లేదులే అని చెప్పని అంటుంది. ఇంకా రేఖనైతే రాజు బెదిరిస్తూ ఉంటాడు, నేను చెప్పేసి అలా లక్కీ గారి గురించి